మిద్యానీయులు, అమాలేకులు, తూర్పునందున్నవారు. వీరందరి పని ఏంటంటే పంటను పాడు చేయాలి, పంటను పాడు చేయాలి. విత్తనాలు విత్తేటప్పుడు రారు. ప్రియులారా, ఒక వ్యవసాయకుని జీవితంలో 2 అనుభవాలు ఉంటుంది. ఒకటి విత్తనాలు విత్తుతాడు, పంటను కూర్చుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్నీళ్లతో విత్తనాలు విత్తువాడు సంతోష గానాలతో పంటలను కోసుకోవాలి. ఈ 2 ప్రాసెస్ జరగాలి. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. వెదకాలం అనేది ఒకటి ఉంటుంది, విత్తనాలు విత్తే కాలం అనేది ఒకటి ఉంటుంది, పంటను కూర్చుకునే ఒక కాలం అనేది తప్పక ఉంటుందని దేవుడు ఒక నిబంధన చేశాడు. సంఘంలోకి 2 అనుభవాలు ఉండాలి, విత్తే అనుభవాలు, పంటను కూర్చుకునే అనుభవం. అంటే ఇది వృద్ధికి అభివృద్ధికి సాదృశ్యం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి వృద్ధి పొందునుగాక, అభివృద్ధి పొందునుగాక, ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. విశ్వాసములో మీరు వృద్ధి పొందుదురుగాక. శిష్యులు యేసుప్రభుని అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. భౌతికంగా ఒక కారు ఉంది, 4 కార్లు కొన్నాం, మంచిది, తప్పు కాదు, మనకు పార్కింగ్ ప్రాబ్లమే కాదు. కానీ 4 కార్లు వస్తే మాకేంటి ప్రాబ్లం చెప్పండి? నాకేమైనా ప్రాబ్లమా? 4 కాదు 40 కార్లు తీసుకురండి, పార్కింగ్ ప్రాబ్లం అంతే కాదు. ప్రైజ్ లార్డ్. ఒక కారులో ఇంకో కారు పట్టగలిగితే ఇబ్బంది లేదు, పార్కింగ్ ప్రాబ్లం అనే తప్ప ఒకరికి 4 కార్లు ఉంటే తప్పేం లేదు, ఒకరికి 4 ఇల్లు ఉంటే తప్పేం లేదు. ఎందుకంటే అన్ని జల్లు పెద్ద పెద్ద మేడలు మిద్దెలు కట్టుకుని విలాసవంతంగా వాళ్ళు జీవిస్తున్నారు. మనకు ఆ విలాసాలు లేకపోయినా మనం క్షేమంగా బ్రతకడంలో తప్పు లేదు. వృద్ధి పొందాలి. కేవలం భౌతికమైన వృద్ధే కాదండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలదిగా నీవు అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలి. అబ్రహాముని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడని వ్రాయబడింది. అటు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు, ఇటు భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము లోతు కలిసి నివసించడానికి వీలు లేనంత ఆస్తి విస్తరించింది. ఆ ఆస్తి ఐశ్వర్యం అనేది పలు పర్యాయాలు పలు సమస్యలు కూడా దారితీసింది. ఇద్దరు కలిసి నివసించలేకపోయారు, కాపర్లకు గొడవలు వచ్చినాయి. అంతటి విస్తరణ. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేస్తే 100 పంట పండడమే కాదు, ఆయన బావులు త్రవ్విన ప్రతి చోట జలలు కలిగిన నీటి ఊటలు వస్తే శత్రులు ఆయన మీద అసూయపడ్డారు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఊజు దేశం అంతట్లో అంతటి ఆస్తిపరుడు లేడండి. ఆ తూర్పున ఉన్న వాళ్ళందరిలో గొప్ప ఆస్తిపరుడు యోబు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. భౌతిక విషయాలు మనం ఆశీర్వదించబడదు, అదే సమయంలో ఆత్మీయంగా విశ్వాసం పెంపొందించబడాలి. హల్లెలూయా. 10 ఏళ్ల క్రితం నీకున్న విశ్వాసం, 10 years బ్యాక్ నీకున్న విశ్వాసం, ఇప్పుడున్న విశ్వాసాన్ని పోల్చి చూసుకో. విశ్వాసం తగ్గిపోయిందా? బైబిల్ చెప్తుంది, మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని ప్రశ్నార్థకంగా ప్రభు మాట్లాడారు. సంఘాలు ఈరోజు విశ్వాసం ఉందా? విశ్వాసంలోని వృద్ధి పొందాలి, ప్రార్థనలో వృద్ధి పొందాలి, పరిశుద్ధతలో వృద్ధి పొందాలి, ప్రేమలో వృద్ధి పొందాలి, దైవ కార్యాలు వృద్ధి పొందాలి, ధర్మ కార్యాలు వృద్ధి పొందాలి, భక్తి అనుభవాలు వృద్ధి పొందాలి. సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసండి? వృద్ధి పొందనివ్వకుండా. విత్తనాలు విత్తేటప్పుడు బాగానే ఉంటాడు, మన జోలికి రాడు. విత్తండి, నష్టమేం లేదు. ధర్మకార్యం చెయ్యండి, పర్వాలేదు. చర్చికి పోతున్నా, వెళ్ళండి, నష్టమేం లేదు. బాప్తిజం తీసుకుంటున్నా, వెళ్ళండి, పర్వాలేదు. చిల్లర మాట చందాలు వేస్తున్నా, వేయండి, పర్వాలేదు. కానీ అక్కడే ఉండిపోండి, కానీ వృద్ధి పొందకూడదు. విత్తనాలు విత్తినప్పుడు దగ్గరగా రాలేదు, పంటను కూర్చుకునే సమయం వచ్చింది. చాలామంది జీవితంలో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక స్థిరపడ్డారు, బలపడ్డారు, బాగున్నారు అనుకునే లోపల సాతానుడు ఏదో ఒక సమస్యను వాళ్ళు ఇరికిస్తాడు. ఈ బ్రదర్ పర్వాలేదు, ఈ ఫ్యామిలీ పర్వాలేదు, ఈ సిస్టర్ పర్వాలేదు, వీళ్ళు బాగున్నారు, ఇప్పుడు ఈ కుటుంబం బాగుపడింది, స్థిరపరచబడ్డారు, ఫ్యామిలీ సెట్ అయింది, బాగున్నారు, బ్రదర్ మంచి జాబ్ చేస్తున్నాడు, సహోదరి మంచిగా ఉద్యోగం చేసుకుంటుంది, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇక ఫ్యామిలీ గురించి ఇక చింత లేదు. ఇది ఓ పరిపక్వతలోనికి వచ్చిన కుటుంబం, ఆత్మీయ పరిపక్వత వచ్చింది. ఆ తొలిటి దినాల్లో గొడవలు ఉన్నాయి, పోట్లాడుకునే వాళ్ళు, సమస్యలు తెచ్చుకునే వాళ్ళు, గొడవలాడేవాళ్ళు. ఇప్పుడు పర్వాలేదు అని కొన్ని కుటుంబాల గురించి అనుకుంటుండగానే ఏదో ఒక సమస్యలో చిక్కుకొని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి దిక్కుకొకరు, తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదన్నట్టు పోతుంటే అది వేదనగా ఉంటుంది. ఇది ఏదో జరిగిపోతుంది అనడం కాదండి, దాని వెనకాల సాతాను యొక్క కుట్ర, సాతాను యొక్క తంత్రం. పంట వచ్చే సమయానికి దేవుని యొక్క నిబంధనను పాడు చేయడానికి సాతానుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లోనికి జొరపడి గుంపులుగా వాళ్ళ మీద పడి వాళ్ళ పంటనంతా నాశనం చేయడమే సాతాను యొక్క పని.
కాబట్టి అపవాది కుయుక్తిని మీరు జాగ్రత్తగా గుర్తించి పసిగట్టి అపవాదిని జయించాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా.